100, 200 మార్జిన్ పెట్టుకొని నేను తీసుకొచ్చి అమ్ముతా అన్నట్టు అన్ని మార్కెట్లో. ఇక్కడ నుంచి అన్ని ఫోన్ కాదు, ఆల్ మోడల్స్, ఎనీ టైప్ ఐఫోన్స్ అయినా సరే, ఏ ఫోన్ అయినా సరే నేను తీసుకొచ్చి అమ్ముతాను. బాగా బిల్ బాక్స్ తోటి అన్నీ ఇస్తాను నేను. ఇదైతే పక్క గ్యారంటీ. 15 ఇయర్స్ నుంచి ఇదే చేస్తున్నా నేను. ఇప్పటిదాకా ఎలాంటి నాకు మోసం కాలేదు. నాకు ఇచ్చేటోళ్ళు కూడా ఫ్లిప్కార్ట్ వాళ్ళు, డైరెక్ట్ ఆన్లైన్లో, అమెజాన్లో డైరెక్ట్ చాలా మంచి మనుషులు. డైరెక్ట్ నాకు స్టాక్ హైదరాబాదు, ఢిల్లీ నుంచి అక్కడ ఎక్స్పోర్ట్ అవుతుంది. డైరెక్ట్ తీసుకుంటా నేను, ఇక్కడికి వెళ్ళి అమ్ముతానండి. డిస్టిక్ మెదక్, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, ఇటు సిరిసిల్ల దగ్గర చాలా మనకు ఒక 12 మండలాలు ఉన్నాయి. 12 మండలాలు అంటే దగ్గర నాకు చాలా మంది కస్టమర్లు ఉన్నారు. ఎందరు వైద్యులు వస్తారు, ఇటు గాంధారి, ఇటు ఎల్లారెడ్డి నియోజకవర్గము, అటు బాన్స్వాడ, ఇటు మాచారెడ్డి, గంభీరావుపేట, ఇవన్నీ మనకే వస్తున్నట్టు. కాబట్టి వాళ్ళు నమ్మకం ఇస్తున్నా కాబట్టి మా దగ్గర వచ్చి తీసుకుని పోతాం. ఎందుకంటే నేను నమ్మకంగా ఇస్తాను. వాళ్ళకి వస్తే రెస్పాన్స్ కూడా వస్తాను. అవి వేసిన తర్వాత అన్నయ్య ప్రాబ్లం వచ్చింది బ్యాటరీ, ఓకే బ్యాటరీ రీప్లేస్మెంట్ చేసి ఇచ్చేస్తారు. అట్లా వర్క్ చేసి ఇస్తాను కాబట్టి వాళ్ళు ఇంకో 4 తీసుకొస్తారు. అట్లా మీద ఫోన్ చేయగలరు. బయట నా నంబర్ ఉంటుంది, ఫ్లెక్సీ మీద కూడా ఉంటుంది, ఆ టోకెన్ మీద కూడా నా నంబర్ ఉంటుంది. ప్రతి మనిషికి నేను టోకెన్ ఇస్తాను. నా టోకెన్ నేను ఇస్తాను, దాని మీద నా ఫోటో కూడా ఉంటుంది, నా నంబర్ ఉంటుంది. గూగుల్లో కొట్టుకుంటే 9603464786 కొట్టుకుంటే కూడా గూగుల్లో కూడా నా ఫోటో వస్తుంది, నా షాప్ వస్తుంది, నా మొత్తం పేరు వస్తుంది, షాప్ నేమ్. సహజంగా మా కామారెడ్డిలో 200 మొబైల్ షాపులు ఉన్నాయల్లా. అది కొంతమంది బస్ కిరాయికి లేవని, కొంతమంది ఫోన్లు అమ్మేసుకొని పోతారు ఇతర షాపులలో. కానీ మనం ఏం చేస్తామంటే, నేను 15 రోజులకు, వారానికి ఒకసారికి ఢిల్లీ లేకపోతే హైదరాబాద్, మరి 2 బ్రాంచ్ ఫ్లిప్కార్ట్ ఆన్లైన్లో ఉంటాయి అన్నట్టు. అక్కడికి వెళ్ళి 2 lakhs 3 lakhs ఇట్లా మేము లాట్ తీసుకొచ్చుకుంటాం అక్కడ నుంచి. క్యూసీ అంటే అక్కడ సిమ్ కార్డు, జియో సిమ్ కార్డు వేసుకొని చెక్ చేసుకుంటాం. బ్యాటరీ హెల్త్ ఎంత ఉంది, ఇది ఎప్పటిదాకా పనిచేస్తుంది, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎన్ని గంటలు నడుస్తుంది, ఛార్జింగ్ చెక్ చేసుకొని అక్కడ నుంచి మేము మొత్తం పర్చేస్ చేస్తాం. పర్చేస్ చేసి ఇది ఉన్నది మాది హైదరాబాద్ ఇది వైకింగ్ అనేది. ఇది హైదరాబాద్ హ్యాబిట్స్లా ఉంటుంది మాది వైకింగ్. అక్కడ నుంచి నేను దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నాను. కాకపోతే ఇలా నాకు ఒక 4,000కి వస్తే మొబైల్, దాని మీద 200, 300 మార్జింగ్ వేసుకొని అమ్ముకుంటాను. అతను పోయి ఏం చేస్తాడంటే ఇంకొకలా చేస్తాడు, అన్న దగ్గర మొబైల్ చాలా మంచిగా దొరుకుతుంది, ఇలా అయితే కూడా ప్రాబ్లం ఉంటే కూడా అన్న ఇమీడియట్లీ, అన్న కాకపోతే అన్న స్టాఫ్ వర్కర్స్ ఇద్దరు ఉంటారు, వాళ్ళు చేసి ఇస్తారు. కానీ అట్లా రెస్పాన్స్ నాకు చాలా దొరికింది. చుట్టుపక్కల ఉన్న 12-15 మండలాలు, అటు నగరు, ఆచారెడ్డి, గంభీరావుపేట, ఇటు సిరిసిల్ల దగ్గర నాకు మెదక్కెళ్ళి వస్తారు. వాళ్ళందరి నెంబర్స్ ఉన్నాయి నాకు. ఫోన్ చేసుకుని అన్న నాకు ఫోన్ కావాలంటే నేను వాళ్ళకు వెంటనే ఇచ్చేస్తుంటాను. బిల్లు ఇస్తా, ప్రతి నెంబర్ వరకు వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ బిల్ ఇచ్చి వారంటీ కూడా ఇస్తాను. ఏదైనా ప్రాబ్లం, మైనర్ ప్రాబ్లం ఏదైనా డిస్ప్లే ప్రాబ్లం, డిస్ప్లే ఒకవేళ వాటర్లో పడ్డ ప్రాబ్లం ఉంటే అది కూడా సాల్వ్ చేసేస్తా. కాకపోతే దానికి తగినట్టు ఎంత తీసుకోవాలి అమౌంట్ అంత తీసుకుంటా. కానీ మరీ 2,000, 3,000 మనకు అట్లా ఆశించే లేదు. ఎందుకంటే అతని వాళ్ళ మనకు ఇంకో 4-5 తీసుకోవచ్చారు ఫోన్స్. అట్లా నాకు మార్కెట్లో నేను అట్లా ఎదుగుతూ పోతున్నా. అందరు నన్ను ఇష్టపడతారు, అందరు నన్ను లైక్ చేస్తారు. అన్న నీ దగ్గరనే తీసుకుంటాను, ఇది నమ్మకంగా ఇస్తాను, ఒక 200 తక్కువ ఇస్తాను అంటే ఆ 200 కూడా నాకు మర్చిపోయినా కానీ వాళ్ళు ఒక 2 నెలల తర్వాత వచ్చిన తర్వాత కూడా 200 కూడా నాకు ఇచ్చిపోతారు. అసలు సందర్భాలు కూడా కొన్ని నాకు ఉన్నాయి. చాలా మంది నాకు మర్చిపోయినా కానీ మైండ్లో తీసుకుంటాను. నా దగ్గర ఒక డైరీ ఉంటుంది, ఆ డైరీ మెయింటైన్ చేస్తా. ఆ డైరీలో వాళ్ళ పేరు, విలేజ్ అండ్ మొబైల్ నెంబరు, ఇంకోటి ఆల్టర్నేట్ నెంబర్ రాసుకుంటా. అతని పేరు, ఏ విలేజ్కి నేను మొబైల్ ఇస్తున్నాను, మళ్ళీ అది ఎక్కడ వెళ్తుంది, మన అతను ఫోన్ ఉంటుంది, అతను ఫోన్ పోయిందా, లేదా పరిస్థితి మంచిగా, ఆయన ఏమైనా బిజినెస్ చేస్తానా, అట్లా కూడా నేను మాట్లాడతాను. కాదన్నా మాకు కొంత సొమ్ము లేదు, కొత్త ఫోన్ కావాలంటే 15,000, 20,000 కావాలి. 5,000, 6,000, 4,000 మీరు మంచి కండిషన్ ఇస్తారు. ఏ కేటగిరీ, ఏ గ్రేడ్, క్వాంటిటీ మంచి మెయింటైన్ చేస్తారు మీరు, అది కస్టమర్స్ ఉంటారు. అలాగే సబ్సన్ నడుస్తుంది అట్లనే. కాబట్టి ఇలా వేస్తుంటే నా పార్ట్నర్షిప్ లేదు, ఏ లేదు.
నా స్వయంగా నేను ఓన్గా నేను బిజినెస్ స్టార్ట్ చేసి కూడా 15 years ఆల్మోస్ట్ అయిపోయింది. కానీ ఇప్పటిదాకా కూడా నాకు SMTPSలో ఒక్క డివైస్ కూడా, ఒక్క ఫోన్ కూడా దొంగ ఫోను, ఇది లిటిగేషన్ ఫోను అని అట్లా నాకు రాలేదు. ప్రతి దానికి IMEI నెంబర్ ఉంటుంది. ప్రతి దానికి మరీ ఎక్కువ దీన్ని ఫోన్ ఇచ్చేటప్పుడు నాకు పైసలు ముఖ్యం కాదు, మీరు బిల్లు తీసుకోవాలి, నా దగ్గర IMEI నెంబర్ తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గరికి వెళ్ళి ఫోన్ మిస్ అయితే నెక్స్ట్ డే కాదు, ఇమ్మీడియట్లీ అదే రోజు ఎక్కడ మీ విలేజ్ వస్తుంది, ఏ టౌన్ వస్తుంది, ఏ మండల్ వస్తుంది, ఆ మండల్కి వెళ్ళి పోలీస్ స్టేషన్కి దర్యాప్తు చేయండి. సార్ నా మొబైల్ పోయింది, పిటిషన్ ఉంది, IMEI ఉంటుంది. IMEI నెంబర్ ద్వారా CER అనే ఒక యాప్ ఉన్నది. ఆ యాప్తో మీ మొబైల్ మీరు మాత్రం సహకరించేవాళ్ళు. మళ్ళా డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి మీ మొబైల్ ఎక్కడున్నా సరే వాళ్ళు ఫోన్ చేసి మీ మొబైల్ మీకు ఇచ్చేస్తారు. నన్నే బిల్ తోటి అందరికీ IMEI నెంబర్ రాసి ప్రాంప్ట్గా మళ్ళీ వాళ్ళ కస్టమర్ సిగ్నేచర్ కూడా నేను తీసుకుంటాను. ఏ టైంలో ఇస్తున్నా, ఎప్పుడు ఇస్తున్నా, ఏ డే ఇస్తున్నా అది కూడా రాసుకుంటా, మెన్షన్ చేసుకుంటా, వాళ్ళకు మెన్షన్ చేసేస్తా, నా డైరీలో కూడా మెన్షన్ చేస్తా. బట్ కెమెరాలు కూడా ఉన్నాయి నా దగ్గర, 4 కెమెరాలు ఉన్నాయి, CC కెమెరాలు కూడా ఉన్నాయి. జరుగుతుంటాయి ఇట్లనే కొంతమంది వచ్చి డ్రాలు వేసి ఫోన్ చేసుకుంటారు, అట్లా కూడా జరిగింది. అట్లా కూడా రికవరీ అయినాయి నాకు ఆటోమేటిక్గా. కొన్ని విలేజెస్లో సర్పంచ్ వాళ్ళు పిటిషన్లు ఫోన్ చేస్తే కరెక్ట్ సార్ చెప్పాను. కానీ నాకు వాళ్ళు కూడా కొన్ని విలేజెస్ బిగిన వాళ్ళ దొంకొండ, కలమట్ల, ఇక్కడ నగర్ ఇటువంటి ఊళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసి ఫోన్ చేసి నాకు రికవర్ చేసి కూడా ఇచ్చారు వాళ్ళు ఫోన్ మిస్ అయిన అట్లా. అందుకోసమే నా పేరు గూగుల్లా కొట్టుకున్నా కానీ నా మొబైల్ షాప్ తోటి మొత్తం వస్తుంది అన్నట్టు అట్లా. అందుకోసమే ప్రజలకు నేను ఒక నమ్మకం అయిపోయినా, ఆ నమ్మకం పోగొట్టుకోలేను. ఆ నమ్మకంతో నేను ఇప్పుడు షాప్ నడిపిస్తున్నా. 3-4 సంవత్సరాలు అవుతుంది. మేము 3,000 తీసుకున్న ఫోన్ చాలా బాగుంది. కొత్త ఫోన్ కంటే చాలా బాగా నచ్చింది. 3-4 సంవత్సరాల నుంచి 5-4 ఫోన్లు ఉండవైనా చాలా బాగా అనిపించింది. అదేవిధంగా మాకు అన్నకు సహకరిస్తాడు, ఏదైనా మైనర్ రిపేర్ ఉంటే చేస్తాడు, 3 నిమిషాలు రెస్పాన్స్ ఇస్తాడు. అలాగే మేము ఇదే కంటిన్యూ చేస్తున్నాం. ఇదే షాప్లోకి వస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు మీ షాపు కాబట్టి 5 సంవత్సరాల నుంచి మీకు అన్న షాపు కానీ ఏది కానీ ఎటువంటి రెస్పాన్స్ అయ్యాలి ఇమీడియట్గా ఫోన్ చేశామని అన్న రాయి చేస్తాను చెప్పాడు. అదేవిధంగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ అన్న దగ్గరికి వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాము. ఏమైనా ఇక్కడ డబ్బులు కూడా తీసుకోండి, ఒక్కొక్కరి లేకున్నా కానీ డబ్బులు లేవంటే కూడా సెటిల్మెంట్ చేసుకుంటే ఓకే అని, సరే తర్వాత ఇది ఓకే ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాక ఇవని చెప్తాడు. అట్లయినా ఓకే అంటాడు. ఏ పైసలు లేవంటే కూడా ఊరుకుంటాడు, మంచి వర్క్ చేస్తాడు. ఏంటంటే ఎక్కువ డబ్బులు కూడా అడిగాడు. రిపేర్ కూడా చాలా మంచిది, వర్క్ సెటిల్మెంట్ మంచిగా ఉండేది. దొంగ ఫోన్లు తీసుకోడు, దొంగ ఫోన్లు అమ్మడు. ఇక వేరే షాప్లో పోతే ఇక ఆడు బిల్లు డూప్లికేట్ ఇస్తాడు, వేరే కాంబో మార్చాడు, వీని ఫోన్లు మార్చి ఐటమ్ మార్చి చేస్తాడు. కాబట్టి మేము కూడా నమ్మము. అంటే ఈ షాప్ మాకు ఏంటంటే మాకు ఒక నమ్మకం, ఒక మా అన్న కొంత అన్నం తిరగా మాకు ఇల్లు తిరగా కొంత బ్రదర్ తిరగా మేము వస్తాము. ఇవాళ కూర్చోండి మంచిగా తీసుకొని వెళ్ళిపోతాం. మాకు కూడా ఏం ప్రాబ్లం ఇప్పటిదాకా రాలేదు. ఈ షాప్ నుంచి అయితే మాకు ఈక్వల్ నుంచి ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి మా ఇంటికి నడుస్తున్నాయి. ఏ మొబైల్ తీసుకున్నాం మొత్తం ఒక 15 days అవుతుంది. ఇప్పుడు నెల 15 రోజులు ఒక కొత్త ఫోన్ తీసుకున్నాం, అది పోయింది. పోతే ఒక అన్న దగ్గరికి వచ్చిన ఇప్పుడు ఇక్కడ పోయినా మంచిగా దొరకలేదు. అన్న ఇప్పుడు నాకు సాయం చేసిండు, ఫోన్ దొరికేదాకా నేను ఒక ఫోన్ ఇస్తే ఏదో ఒకటి వాడుకోమని ఇచ్చిండు. అంత సాయం చేసిండు, నాకు చాలా సంతోషంగా అనిపించింది. అది దొరికినప్పుడు నేను కూడా ఇచ్చేస్తా ఆ ఫోన్ అని నేను కూడా మనసు పూర్తిగా స్వాగతిస్తున్నాను.